నిన్న సాయంత్రం కూడా మాకు ఫోన్ చేసి ప్రిపేర్ అయ్యారా లేదా ఏంటి ఎలా ఉందంటే అడిగి కనుక్కున్నారు. నిజంగా ప్రవీణకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మొదటిసారి నేను దేవుని వాక్యం చెప్పడానికి నిల్చున్నాను. దయచేసి ఎలా చెప్పినా సరే మీరు అందరూ నన్ను క్షమించండి, మాట వినండి. అయితే యేసుక్రీస్తు వారి శిలువలో పలికిన మొట్టమొదటి మాట లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములు పసుపుటకై సీటు వేసింది. చాలు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యేసు ప్రభు మొదటిగా ఏం చేస్తున్నారంటే తన తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. మనందరం ఈరోజు యేసు ప్రభు వారిని చూసుకున్నట్టయితే ఎట్టి స్థితిలో ఉన్నారు. అతను కొరడాలతో కొట్టబడ్డాడు, అందరి చేత గుర్తుపడ్డారు, ఉమ్మవేయబడ్డారు, అలాగే ఎన్నో దెబ్బలు తిన్నారు, అవమానాలు పొందారు, అందరూ అపహాసించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేసిన వారిలో మనం చూసుకుందాం. యోహాను 2:1-2 చదువుకున్నట్టయితే మనందరికీ తెలుసు యోహాను ఎట్టి పరిస్థితుల్లో యోనా ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి ప్రార్థన చేశాడు అనేది మనం చూసుకున్నట్లయితే యోనా 2:1-2 వచనాలు. యోనా 2:1-2 వచనండి. యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అయితే ఇక్కడ యోనా మనం చూసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాడు. మనందరికీ తెలుసు యోనా గురించి. దేవుడు యోనాకి నినివేకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే తర్షీషుకు పారిపోయి తుఫాన్లో చిక్కుకొని చేప కడుపులోని 3 దినములు ఉన్నాడు. అట్టి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. ఈ దినం మనందరం ప్రశ్నించుకుందాం, మనందరము కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని ప్రార్థిస్తున్నామా? అలాంటి అగాధ స్థలంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి అడగగలుగుతున్నామా, ప్రార్థించగలుగుతున్నామా అని ఇక్కడ చూసుకున్నట్టయితే యోనా ఏం చెప్తున్నాడంటే పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. మనం అట్టి స్థితిలో ఉన్నామంటే మనకి ఎప్పుడైనా అపాయం వచ్చినప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది అంటే ముందుగా మన బంధువులు కానీ మన చుట్టాలు కానీ ఎవరు దాన్ని తీరుస్తారని వారి కోసం మనం వెతుకుతూ ఉంటాం. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటిగా ఏం చేస్తున్నాడంటే యెహోవాకు ఆ పాతాళ గర్భంలో ఉన్నప్పుడు కేకలు వేయగా ఆయన ప్రార్థన ఆలపిస్తున్నాడు. అలాంటి స్థితిలో దేవునికి మరి ప్రార్థన చేస్తున్నాడు. సో మనం కూడా అలాగే ఎటువంటి అగాధ స్థలంలో ఉన్నా సరే, ఎటువంటి అపకాలంలో ఉన్నా సరే దేవునికి మొరపెట్టాలి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ వచనం. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆపత్కాలంలో నీవు నన్ను కూర్చి మొరపెట్టను, నేను నీకు ఉత్తరించదని అంటున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అదే అంటున్నాడు. ఆపత్కాలంలో మనం ఆయనకి మొరపెట్టినట్టయితే ఆయనకు మనకి ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు, మొర ఆలకిచ్చిన వాడిగా ఉన్నాడు. మనం ఇలాగే దేవునికి ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో దేవుని మనం ఆడుకొని ఉన్నాము. మనకి మనం క్రిస్మస్ రోజు మనం అందరం చూసుకున్నట్టే కేజీ స్కిప్ చేస్తాం మేము అందరం కూడా. అందులో ఆంటీ ఏం చేశారంటే తన కూతురి వివాహ విషయంలో ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ముందుగా ప్రార్థన చేసి దేవుణ్ణి ఆహ్వానించారు. అయితే అలాగే మనకి ఎన్నో ఆపత్కాలంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా మనము దేవుని ప్రార్థిస్తున్నామా, దేవుని కోరుతున్నామా, దేవుని ఆశ్రయిస్తున్నామా అని మనం చూసుకుందాం. అలాగే రెండవదిగా చూసుకుంటే ఆయన యొక్క క్షమాపణ. ఇక్కడ తండ్రి వారు మీరు ఏం క్షమించున్నారు, మీరు ఎరుగను కదా ఏది క్షమించమని తండ్రికి చెప్తున్నాడు. క్షమాపణ అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ 2 విధాలుగా ఉంటాయి. ఒకటి మనం క్షమించబడ్డది, రెండవదిగా మనం ఇతరులను క్షమించడం. అలాగే లూకా సువార్త 15:11-23 మనం చూసుకున్నట్టయితే మనందరికీ తెలిసి తప్పిపోయిన కుమారుడి గురించి మనం ఎంతగానో విన్నాం.
తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే మరి తండ్రి ఆస్తిలో వాటా తీసుకొని తప్పిపోయి తన ఆస్తి అంతా కూడా కోల్పోయి మరి తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎట్టి విధంగా తను చేర్చుకున్నాడు, ఎట్టి విధంగా తను క్షమించాడు. మరి తండ్రి తను క్షమించి తను ముద్దు పెట్టుకొని తను చేరదీస్తాడు. అలాగే ఈ దినమున మనం కూడా తన తండ్రి దగ్గర మన పాపములు ఒప్పుకున్నట్టయితే మనం క్షమించి మనం చేరదీసుకున్న దేవుడిగా ఉన్నాడు. అలాగే పాపాత్మురాలైన స్త్రీని కూడా దేవుడు క్షమించాడు. తన పాపం తను ఎంతగానో ప్రేమించి దేవుడి దగ్గర వేడుకున్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీని దేవుడు క్షమించగలిగాడు. అంటే క్షమాపణ మనం ఇప్పుడు కోరగలుగుతున్నామా? మనం ఇప్పుడు ఏదైనా పాపం చేసినప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకోగలుగుతున్నాము. దేవుని క్షమాపణ అడగడానికి కూడా మనం చాలా మంది సంకోచిస్తాం. అయ్యో నేను ఎంత పాపం చేశాను, దేవుని క్షమించమని అడిగితే దేవుడు మన పాపం క్షమిస్తాడా, లేకపోతే ఆయన క్షమించాడా, ఏంటి నేను ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అతను మనం క్షమాపణ అడగాలని మనం ఎన్నోసార్లు ఆలోచిస్తాం. క్షమించడం మన జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప వరం లాంటిది. అయితే మనలో చాలా మంది మనందరి జీవితంలో ఎవరో ఒకరు మనం క్షమింపరాని వ్యక్తి అయితే ఎవరో ఒకరు మనందరి జీవితంలో ఉంటారు ఖచ్చితంగా. అయితే ఈ దినమున దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే మార్కు సువార్త 11:25-26 చదువుతుంది. మార్కు సువార్త 11:25-26. మీకు ఒకని మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లాను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించెను. చాలండి. అయితే ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే మనందరినీ కూడా క్షమించమని చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, మనం ఎవరి మీద అయితే కోపంగా ఉన్నామో, ఎవరినైతే మనం అసహించుకుంటున్నామో అలాంటి వారి కోసం ఇప్పుడే మీరు వారిని క్షమించమని అడుగుచున్నాడు. అప్పుడే మనం ఎప్పుడైతే మనం ఇతరులను క్షమించగలమో, వాళ్ళ పాపములు మనం క్షమించి వారిని చేరదీస్తామో, అప్పుడే పరలోకమందున్న తండ్రి కూడా మన పాపములు క్షమిస్తాడు. అయితే దేవుడు ఇక్కడ మరి ఎంతగానో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి అందరినీ క్షమించమని దేవుడు ప్రార్థిస్తున్నాడు. ఒకవేళ అట్టి ప్రార్థన కనుక దేవుడు చేయకపోయి ఉంటే, దేవుడు మనల్ని క్షమించమని ప్రార్థన చేయకపోయి ఉంటే మనకేం జరుగుతుంది? అసలు దేవుడు ఎందుకు అలా ప్రార్థన చేశాడు? క్షమించమని ప్రార్థన చేయకపోతే మనం ఏమైపోతాం అనేది మనం చూసుకుందాం. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటి, దేవుడు తండ్రి వారు ఏం చేయించున్నారో వారి ఇంకా వారిని క్షమించమని చెప్తున్నాడు. అయితే ఒకవేళ దేవుడే కనుక మనకి క్షమాపణ పెట్టకపోతే, ఆయన మన పాపంలో క్షమించకపోతే మనము నిత్య నాశనానికి అర్హులం అవుతాం అన్నమాట. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు మనల్ని క్షమించమని. మనం చూసుకున్నట్టయితే 2వ దశలోనిలో 1:8-9 స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే దేవుడిని ప్రేమించారో, దేవుని సువార్తకు లోబడరో వారికి నిత్య నాశనం ఉంటుందని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే యోహాను సువార్త 3:36. అయితే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే దేవుడిని నమ్మరు, ఎవరైతే దేవుడికి లోపడరు వారికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. అయితే దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించి ఇంతగా మనల్ని బతిమలాడి తండ్రిని వేడుకుంటున్నాడంటే మనం శ్రమలలో పడి నిత్య నాశనానికి చేరుకోకుండా ఉండడానికి దేవుడు మనకి మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 16:16 కూడా చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చెప్తున్నారు, నమ్మి బాప్తిజం పొంది రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే దేవుణ్ణి నమ్మరో, దేవుణ్ణి ఎరుగక ఉంటారో, ఇక్కడ అందరూ కూడా దేవుని ఎరగక అక్కడ ప్రభుని శిక్షించి ఆయనకి కొరడా దెబ్బలు కొట్టి ఆయన సిలువ వేయనంతగా అక్కడ హింసిస్తున్నారు కదా,
వారి కోసం దేవుడు ఇలా చెప్తున్నాడు, ఎవరైతే దేవుడిని నమ్మరో వారికి శిక్ష విధింపబడుతుంది. అందుకోసం దేవుడు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు. మనం ఎక్కడ నిత్య జీవితానికి మనం దూరం అవుతామో అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం చూసుకున్నట్టయితే మనం అందరము కూడా దేవుని బాప్తిజం పొంది ఆయనలో రూపొందించబడి ఆయనను ధరించుకొని ఉన్నాము. అయితే దేవుని ధరించుకున్న మనము ఎలాగైతే ఉండాలి, ఇప్పుడు మనం రోడ్డు మీద చూసుకున్నట్టయితే చాలా మంది గాంధీజీ వేషాలు లేకపోతే అలాగే పులి వేషాలు ఎంతోమంది అలాంటివి వేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఎలా చేస్తారు, వాళ్ళు వేసుకున్న వేషానికి వాళ్ళు న్యాయం చేస్తున్నారు. ఎవరు ఎలాంటి వేషం వేసుకుంటారో అలాంటి వేషాల్లో వాళ్ళ పని చేస్తున్నారు. అలాగే ఇప్పుడు దేవుని ధరించుకున్న మనము ఆయనలో మనం జీవించగలుగుతున్నామా, ఆయనలో మనము ఉండగలుగుతున్నాం, అటు క్షమాపణ కలిగి మనము ఉంటున్నామా? దేవుడు మనల్ని ఎంతగానో క్షమించి ఉన్నాడు కదా, అటువంటి క్షమాపణ మనము ఇతరులను క్షమించగలుగుతున్నామా అని మనం చూసుకుంటాం. అయితే దేవుని యందు మనం బాప్తిజం పొంది ఆయన స్వరూపాన్ని మనం ధరించుకొని ఉన్నాము. మన స్వరూపాన్ని ధరించుకుని ఉన్నాము కాబట్టి సేమ్ అతనిలాగే మనము కూడా క్షమించమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అయితే ఇప్పటికీ మనం ఇంత హాయిగా జీవిస్తున్నాము, ఇలాగా ఉంటున్నాము అంటే అది కేవలం దేవుడు ఇప్పటికీ తన తండ్రి యొక్క తన కుడి పార్శ్వమందు కూర్చొని మన కోసం అనుదినము ప్రార్థిస్తున్నారు. మన పాపముల నిమిత్తం అనుదినము తండ్రి అక్కడ ప్రార్థిస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఇక్కడ సజీవులుగా బ్రతకగలుగుతున్నాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక దయచేసి క్షమించండి.